పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 145వ కీర్తన 15వ వచనంలో, సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తావు, నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను కూడా తీరుస్తావు అని అక్కడ కోరికను తృప్తిపరుస్తావు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. కనుక సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. కాకులకు ఆహారం పెట్టువాడు ఆయన. కీర్తనల్లో సింహ పిల్లలుకి ఆహారం పెట్టువారు ఆయనే, ఆ చేతిలోంచి చూసుకుంటున్నాయి అని అంటారు. కనుక ఈ చదవబడిన వాక్య భాగంలో నువ్వు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తావన్నారు. కోరిక అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కోరికలు ఉంటాయి. పిల్లలకి, పెద్దవారికి, అందరికీ కోరికలు ఉంటాయి. శరీర సంబంధమైన వారు, లోకస్తులకి సంబంధించిన కోరికలు ఉంటాయి. ఆత్మీయులకి ఆత్మ సంబంధమైన కోరికలు ఉంటాయి. దేవుని సన్నిధానంలో సొలొమోను అడిగారు, నీ ప్రజలను న్యాయంగా పరిపాలించటానికి అని, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తానని, నీ కోరిక అని ఇచ్చారు. దేవుడు జ్ఞానం ఇచ్చారు. అలాగే జెబెదయి కుమారుల తల్లి ప్రభువారి దగ్గర తన ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చి, నీ కుడివైపున ఎడమ వైపున నా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టాలి, నా ఇద్దరు పిల్లలు ఉండాలి అన్నప్పుడు కష్టమే అన్నారు. కానీ నా కోరిక, ఆమె కోరికని దేవుడు తర్వాత నెరవేర్చారు. మొదటి హతసాక్షి యాకోబు, చివరి హతసాక్షి అపోస్తలుల్లో యోహాను. అది ఆత్మ సంబంధమైన కోరిక. ఈ వాక్యం వింటున్న వారు ఏదైనా సరే, 21వ కీర్తనలో ఒక మాట ఉంది, 20వ కీర్తనలో ఏమంటే, నీ కోరిక అంతా సఫలపరచువాడు. కనుక ఈ సమయంలో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఆ కోరిక న్యాయవంతంగా ఉండాలి. దావీదు భక్తునికి ఒక కోరిక ఉంది, కోర కుమారులకు కోరిక ఉంది. వింటున్న వారు ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు? ఎలాంటివి కోరుకుని నా కోరిక దేవుడు నెరవేర్చట్లేదు అని అంటూ ఉన్నారు? ఎలాంటి కోరిక? నీ కోరికలో న్యాయం ఉందా? కనుక ఈ సమయంలో దేవుడు కొంతమందిని కోరుకున్నారు. నేను కోరుకున్న వ్యక్తి అన్నారు, కోరుకున్న పట్టణం అన్నారు. కనుక దేవుని సన్నిధిలో దావీదును దేవుడు కోరుకున్నారు అన్నారు. కనుక మనం కోరుకునే కూడా దేవుని దగ్గర న్యాయమైనవి, ఆత్మ సంబంధమైనవి, మేలు కలిగించేవి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ కోరిక తీరుస్తారు. ఆ విధంగా ఆ కోరికను నెరవేర్చునుగాక. మీ జీవితంలో దేవుని కార్యము జరుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.